అంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అన్నయ్య మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్ గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను. తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అన్నయ్య వాళ్ళిద్దరు చూడు. పాపం వాళ్ళకి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢ నమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నయ్య. యా. అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. అన్నయ్య. సత్యపండు. అన్నయ్య అన్నయ్య దా. అన్నయ్య వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్తిపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్స్ అయి 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు అసలు ఈ చెప్తుంది. రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా? పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు. మాయా. బాగా టైర్ అయిపోయినట్టున్నావు. టబ్బా చేస్తావేంటి? మాయా. అదేనయ్యా తొట్టిస్తున్నాను. అలా చేద్దాం. నీలిమా, సత్యపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. వేణీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నీది మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఒరే, నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. అబ్బా, ఏమి స్పీడ్ అయ్యి బాబు. ఇంతకుముందు విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడిని. ఏదోట్లే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ కనపట్లేదు. బాబు నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోతాయి. వాడి గోరు చుట్టూ. సత్యపండు, మాయా, ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసండి, అమెరికాలో ఎప్పటికో ఉన్నారు, మీకు తెలియాలి. ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అసలు అరే, మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది?
ఇంగ్లీష్ అని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. మామయ్య గారు ఆ, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. గొడవలంటే మేజర్ గా ఏం లేవు గాని పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? లేకపోతే ఒక డ్రాయర్ $5 చెప్పాడు సత్తిపండు. కొన్నావా? నేనేం పిచ్చాడేంటి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంట మీద తీసుకున్నావు కదా, అంత మాత్రానికి హర్ట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్రాయర్ ఇవ్వండి, దరిద్రం వదిలిపోతుంది. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో, వాళ్ళేనంటావా? సారీ నీలిమా, సారీ సత్తిపండు, నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. రిస్కే ఉందండి, ఏమంటే ఇంకా ఫ్రెష్ ఉందండి. ఏం కాదులే మావయ్య. ఏం కాలేదుగా? ఇప్పుడు హ్యాపీనా? దిగండి సత్తిపండు, దిగండి. గో టు హెల్త్. Oh shit, he's crazy! సత్తిపండు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్తిపండు, ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పద ప్లీజ్. అలాగే, వాడిని తీసుకుపోదాం. సార్, విస్కీ వేస్తావేంటి, కూల్ అవుతావు. పోనీ బ్రాండీ? వేడి చేస్తుంది. కల్లులా ఉంది. కల్లు ఏది? కల్లే, చలవ చేస్తాయి. ఇంకా అట్రా. చాలే సత్తిపండు, దీంతో 10 అయ్యాయి. మాయా, ఆ, చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటి వేస్తారట? ఇవి వాళ్ళ కోసం వేసినవే. పొరపడిందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా? థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. కమ్ ఆన్, సే సంథింగ్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగుంటావు. నేను అడగనా? నన్ను ఎప్పుడు ఒకటి అంటుంటావే, అది గో 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 టు హెల్ అంటే ఏంటి? అంటే నువ్వెక్కడున్నా బాగుండాలని. నువ్వు చాలా మంచి అమ్మాయివి, లేకపోతే నాకు ఎందుకంత సహాయం చేస్తావు? థ్యాంక్ యూ. ఇటు ఇటు ఇక్కడ. మరేం భయం లేదు, పక్కనే ఉన్నాను, పైన మాస్టర్ ఉన్నారు. జై చిరంజీవి. హలో నీలు, రౌడీలు మీ వైపు వస్తున్నారు, జాగ్రత్త. సత్తిపండు, సత్తిపండు, అసలు ఈ బుద్ధి ఉందా? వాడు వెళ్ళిపోయే సమయానికి ఫోన్ చేస్తావా? మీకు వార్నింగ్ ఇద్దామని. మాకు వార్నింగ్ ఇవ్వలేదు, వాళ్ళకి సిగ్నల్ ఇచ్చావు. పోన్లే, నువ్వు నీలిమా సేఫ్ గానే ఉన్నారుగా? నీలు, నీలు, నీలు. బ్లడ్ తో భలే సెక్సీగా ఉన్నావే నువ్వు, కానీ గేమ్ ఆడదావంటే టైం లేదు. వాడేట్రా వెరసి, ఇంతమంది వెళ్ళి ఒక్కడిని తీసుకురాలేకపోయారా?
సార్ తెచ్చావా? తెచ్చాను సార్. బాగా చిన్నగా ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్ పేలుతుందా? డౌట్ లేదు సార్. ఈ బాంబు లిఫ్ట్ లో పెడతాను. ఇది రిమోట్ కంట్రోల్ సార్. ఇది నొక్కగానే లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. లిఫ్ట్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మీరు హెలికాప్టర్ ఎక్కుతారు. ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళడానికి సరిగ్గా 4 నిమిషాలు పడుతుంది సార్. ఈలోపు మీరు ఈ బిల్డింగ్ చాలా దూరం వెళ్ళిపోతారు. ఆహా. మరి బాంబు ఎలా పేలుతుంది? మనం పేల్చక్కర్లేదు సార్. దీని ట్రిగర్ లిఫ్ట్ లోనే ఉంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ టచ్ అవగానే బాంబ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. దీనమ్మ, ఇది దానికంటే సెక్సీగా ఉంది. నీలు ఎక్కడో నా కిందుంది. నీకేమన్నా అభ్యంతరమా? రాయ్, నా చేతిలో చస్తావు. తప్పకుండా నువ్వు అనుకున్నట్టే చేద్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం లేదు, నీకు టైం బాలేదు. రాయ్, ఆడపిల్లమే కాదురా నీ ప్రతాపం. దమ్ముంటే ఎక్కడో చెప్పు, నేను ఎక్కడికి వస్తాను. వస్తావా? డౌట్ లేదు బే. 550 హోప్ స్ట్రీట్. అక్కడో టెలిఫోన్ బూత్ ఉంటుంది. అక్కడికొచ్చి మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. నేనే వస్తాను. ఈలోగా నీళ్ళకి ఏమైనా జరిగిందో ట్రై చేస్తాను, కానీ మాట ఇవ్వలేను. రే, రావణాసురుడు సీతకి 1 year టైం ఇచ్చాడు. నేను దీనికి 1 hour టైం ఇస్తున్నాను. 60 నిమిషాలు. బ్యాగ్స్ ప్యాక్ చేయండి రా. Yes, sir. Excuse me? Sorry? Is it Hope Street? Tell me, sir. Nearby. హలో. కోటు బాగుందా? రాయ్, కోటు లేకుండా ఇది ఇంకెంత బాగుందో. నాతో ఆడుకోవద్దు. చెప్పరా, నీళ్ళు ఎక్కడుందో చెప్పు. రే సత్యం, నీకు బాగా తొందర కూరా. రోడ్ అవతల ఇంకో టెలిఫోన్ బూత్ కనిపిస్తోందా? ఇప్పుడు నువ్వు ఇది పెట్టగానే అది మోగుతుంది. 3 అంటే 3 సార్లు రింగ్ అవుతుంది. ఈ లోపు నువ్వు తీస్తే చెప్తాను, తీయలేదనుకో. హలో. రాయ్ రాయ్. హలో. అద్దాలు కూడా బద్దలు కొట్టుకొచ్చేస్తున్నావంటే కొంప తీసి దాన్ని లవ్ చేస్తున్నావా ఏంటి? నీళ్ళు ఎక్కడుందో చెప్పరా. సారీ. దమ్ముంటే చెప్పరా, నువ్వు ఎక్కడున్నావో. నన్ను చంపడానికి అమలాపురం నుంచి అమెరికా దాకా వచ్చావు కదరా. ఏ నా దాకా రాలేవా? ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. సత్యపండు, ఏమన్నా తెలిసిందా? లేదు. ఇప్పుడేం చేద్దాం? జై. Baby, you like them? Yes, I love balloons. Thank you. హలో. హాయ్. Mom, my balloons. Thank you so much. Don't cry, darling. That's It's okay. It's all right. My balloons.
అడుగు ముందుకేసావో అటు చూడు. బాంబ్ ఈ రిమోట్ నొక్కితే అక్కడ చచ్చిపోతుంది. త్రో హిమ్ ఇంటు ది లెఫ్ట్. ఒకే బాంబ్ కి 2 శవాలు. ఐ లైక్ ఇట్. సత్తిపండు, జస్ట్ అ మినిట్. వెళ్ళొస్తాను. How much? $10. $10? No, it's ridiculous. It's too much. Huh? Ooh, okay. $20. Thank you. Excuse me, sir. $10. No, keep it with you. మళ్ళీ నీతో గొడవ ఎందుకు? No, Keep the please change. take it, Keep sir. the change. $10. Happy journey. థ్యాంక్ యూ. షేక్ అండి అయ్యా. ఓ ఐఎమ్ వెరీ సారీ. నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఇక ఫ్రెండ్షిప్ కి అర్థం ఉంది మాయా. యూ నాటి. నేను కార్ తీసుకొస్తానమ్మా. బాయ్. ఉంటాను. Go to hell. ఏంటి అది? సారీ సార్. హే నువ్వా? సార్ మీరా? ఏంటిలా అయిపోయావు? సార్ కస్టమ్స్ లో ఉన్నప్పుడు మందు బాటిల్లో ఉండేవాడిని సార్. క్యాంటీన్ లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ బాటిల్లో ఉండేవాడిని సార్. మరి ఇప్పుడు? ఇదిగో ఇలా ఫినాయిల్ బాటిల్ అయిపోయింది సార్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? లైఫ్ లో ఏం చేసినా బాటిల్ మాత్రం కామన్ అని అర్థమైంది సార్. నువ్వు ఇక బాగుపడవు. సార్ 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 ఏంటి? బాటిల్ ఏమన్నా ఉంటే కొట్. సార్. అడుగు, అబ్బాయి వచ్చేసాడు. ఏమ్మా? అవునే అన్నయ్య.
థ్యాంక్ యూ. ఏం బాబు బాగున్నావా? కనబట్లేదండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటో మొహాలు పెట్టావు? నువ్వు చేసిన పని నాకేమో నచ్చలా. ఏం చేశాను? మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఒక్క అమ్మాయిని ప్రేమించమన్నారు, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. ఇప్పుడు నేను చేసినదేగా, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.